అందరికీ నమస్తేనండి. ఈరోజు జనవరి 30. సో, ఈరోజు మనకి లాస్ట్ డే ఆఫ్ ట్రేడింగ్ ఈ మంత్‌కి. సో, ఈ ఈరోజు నేనైతే ఒక్క ట్రేడ్ తీసుకున్నాను. ఆ ట్రేడ్ అసలు ఎంత బాగా పోయిందంటే, కానీ నేను ఆ ట్రేడ్‌లో లేను. సిటీసీ ఎగ్జిట్ అయిపోయాను. నేను చాలా ఎర్లీగా ఎంటర్ అవ్వడం వల్ల ఆ ట్రేడ్‌లో నేనైతే హోల్డ్ చేయలేకపోయాను. ఏమైందంటే చూపిస్తాను. నేను 9:17కి ఎంటర్ అయ్యాను. ఒక 10 మినిట్స్ అయితే ఆ ట్రేడ్ హోల్డ్ చేశాను. ఆ తర్వాత నాకెందుకో అంత కంఫర్టబుల్‌గా అనిపించలేదు. కాస్ట్ పెట్టేశాను. నేను 127 ఎస్ఎల్ పెట్టాను. 142 ఎంట్రీ, 127 ఎస్ఎల్. నేను ఎంటర్ అయిన తర్వాత నుంచి అది 127కి అసలు రాలేదు కిందికి. ఆ 15 పాయింట్స్ కిందికి రాలేదు. బ్రహ్మాండంగా పైకైతే వెళ్ళింది కానీ కిందికి రాలేదు. సో, నేను ఈ లెవెల్ ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేశాను. ఎంటర్ అయ్యే ముందు కూడా నేను ట్రేడ్ చూయించాను. అది కిందకి రాకుండా బ్రహ్మాండంగా పైనే చాలా సేపు అయితే ఉంది. ఇంకా 200కి కూడా పోయింది. అరౌండ్ 65 పాయింట్స్ దాకా పోయింది. సో, మనకైతే దొరకలేదు. నేను సిటీసీ ఎగ్జిట్ అయ్యాను. ఎందుకంటే బడ్జెట్ ఈవెంట్ ఉంది కదా! ఈ మార్కెట్ సైడ్ వేస్ అక్కడ ఇక్కడ తిరుగుతా ఉంది. నాకెందుకో డిస్కంఫర్టబుల్‌గా అనిపించింది. అంత కంఫర్టబుల్‌గా అనిపియలేదు. సో, ఎట్లనో లాస్ట్ డే మంత్‌కి ఎందుకులే లాస్‌లో క్లోజ్ అవ్వడం అని చెప్పి నేను కాస్ట్ పెట్టేశాను. సో, నా ఆర్డర్ వచ్చేసి అరౌండ్ 142 అయితే 144 ఎగ్జిట్ అయింది. సో, నేను కొంచెం గ్రీన్‌లో ఉన్నా చాలులే ఈరోజు ఏదో ఆ చిన్న కాన్సెప్ట్ అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అని నేను కాస్ట్ ఎగ్జిట్ అయ్యి ఎందుకో రిస్క్ తీసుకోవాలనిపించలేదు ఈరోజు అసలు. సో, మన క్యాపిటల్ కూడా ఒకసారి చూపిస్తాను. మన క్యాపిటల్ వచ్చేసి 26,400. సో, ఒక 1300, 1400 స్టాక్స్‌లో పెట్టేశాను. సో, మనమైతే ఈ మంత్ కాస్టే ఉన్నాం. కాకపోతే బ్రోకరేజ్ అయితే కొంచెం ఎంతైందో చూపిస్తాను. ఒకసారి పిఎన్ఎల్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో, పిఎన్ఎల్ మీకు చూపిస్తాను. ఒక సెకండ్ ఆగండి. 30 డేస్, లాస్ట్ 30 డేస్. ఓకే. లాస్ట్ 30 డేస్. జాన్ 1 నుంచి ఇప్పటి వరకు మన పిఎల్ఎల్ చూడండి. 756 ప్రాఫిట్, చార్జెస్ పోను 2000. అంటే మనం ఇంకా 1400 లాస్లో ఉన్నాం. అంటే ఈ మంత్ మనం 1400 లాస్లో ఉన్నాం. అసలు చాలా టఫెస్ట్ మంత్ అనుకోవచ్చు. డిసిప్లైన్గా మెయింటైన్ చేయడం, రోజుకి 2 ట్రేడ్లు అనేది, ఈ కాన్సెప్ట్ ఇదంతా నాకు చాలా హార్డ్గా అనిపించింది. కానీ కొంచెం మనశ్శాంతిగా కూడా ఉంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా నాకు యాక్చువల్లీ 15,000, 14,000 బ్రోకరేజ్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. వచ్చిన మంత్స్, ఎవ్రీ మంత్ నాకు ఈజీగా 10,000 ప్లస్ బ్రోకరేజ్ వచ్చేది. కానీ ఈ మంత్ మాత్రం 2,000 బ్రోకరేజ్ తోటి నేను ఈ మంత్ క్లోజ్ చేస్తున్నాను. నాకు అంత ప్రాఫిట్ లేకపోయినా పర్లేదు. నాకు ఆ 15,000, 20,000 మిగిలిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. సో, నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి అనేది ఎట్లా ఉండబోతుందో చూద్దాం. దాని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అసలు ఎలాంటి ఛాలెంజ్ అయితే నేను చేయబోతున్నాను, ఏంటిది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో, మన మంత్ ఇలా అయితే క్లోజ్ అయింది. థ్యాంక్ యూ.